నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి, జీవితంలో సక్సెస్ సాధించిన విజేతల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్న వ్యక్తి యొక్క జీవిత కథ ఒక ప్రత్యేకమైనది. అతను అనాథ అయితేనేమి అద్భుతమైన పాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉన్నాడో గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఎంత గొప్పగా ఉంది కదా. అంతేకాదు, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గీతాన్ని రచించిన కవిగా కూడా గుర్తింపు గౌరవాన్ని పొందాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో యువతను ఉర్రూతలోకించాడు. ఆయన అనేక సినిమాలకు కూడా పాటలు అందించాడు. దర్శక నిర్మాత యలమంచిలి శేఖర్ తీసిన గంగా సినిమాలో ఎల్లిపోతున్నావ తల్లి అనే పాటతో గీత రచయితగా చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు. ఆ పాటతోనే ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి నిర్మించిన ఊరు మనదిరా సినిమాలో చూడచక్కని తల్లి, ఎర్ర సముద్రం సినిమాలో మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు పాటలతో ప్రసిద్ధి చెందాడు. పల్లె నీకు వందనములమ్మో, గలగల గజ్జెల బండి, కొమ్మ చెక్కితే బొమ్మర, జైబోలో తెలంగాణ, గళగర్జున జడివాన అంటూ ఆయన కలం నుండి జాలువారిన గీతాలు జనాన్ని అలరించాయి. బడుగు జీవుల వేదనాభరిత జీవనగాథలను ఎలుగెత్తి చాటిన ఆ కవిరేడు అందెశ్రీ. అతని పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18న ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో జన్మించారు. బాల్యమంతా కష్టాలమయమే. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియని అనాథ. పలకా బలపం పట్టి ఏనాడు బడికెళ్లలేదు. అయినా చదువుల తల్లి సరస్వతీదేవి కరుణా కటాక్షాలు లభించి గొప్ప సాహితీవేత్త కాగలిగాడు. ఎంత విచిత్రం! తెలంగాణ జానపదమే అతని తోడైంది. పశువుల కాపరిగా వ్యవహరిస్తూ ఆయన ఆలపించిన గీతాలకు ప్రకృతి పరవశించింది. బ్రతుకు తెరువు కోసం తాపీమేస్త్రిగా పనిచేసిన వ్యక్తి ఇందూరుగడ్డపై గొప్ప కవిగా రూపాంతరం చెందాడు. తెలంగాణ సాహితీ శిఖరమై నిలిచాడు. ఆయన భార్య పేరు మల్లుబాయి. ఆయనకు 3 కుమార్తెలు, వాక్కులమ్మ, వెన్నెల, వేకువ మరియు కుమారుడు దత్తు ఉన్నారు. 1978 ప్రాంతంలో బతుకు తెరువు కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, నందిపేట మండలాల్లో గల వివిధ గ్రామాల్లో కల్వర్టుల నిర్మాణాలకు తాపీ పనులు చేశారు. అప్పట్లో ఆమ్రాద్లో ఆశ్రమాన్ని నిర్వహించే శంకర్ మహారాజ్ ఎల్లయ్యను ఆదరించి అందెశ్రీగా నామకరణం చేసి ఉపనయనం చేసి వేదాలు ఉపనిషత్తుల సారాన్ని బోధించారు. పీడిత జన చైతన్యానికి అక్షరాన్ని ఆయుధంగా సంధించాలని ఆదేశించారు. అందెశ్రీ తాను రాసిన పాటలని పాటల పూదోట పేరుతో పుస్తకంగా వెలువరించాక ఆయన పేరు మారుమోగింది. 1995లో ఆయన రచించిన అందెల సవ్వడి పుస్తకాన్ని జ్ఞాన్పీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ప్రపంచంలోని 7 వింతలను దర్శించిన అందెశ్రీ అనేక జీవనదులను చూడాలనుకుని కోరిక నెరవేర్చుకున్నారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు అందెశ్రీ. ఎర్ర సముద్రం కోసం ఆయన రాసిన మాయమైపోతున్నడమ్మ గీతాన్ని ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించగా వాషింగ్టన్ డీసీకి చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్తో పాటు లోక కవి అనే బిరుదుతో 2014 ఫిబ్రవరి 14న సత్కరించింది. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం 2015లోను మరియు డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా అందుకున్నారు. సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2023లోను, దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024లోను మరియు విశాఖపట్నంలో లోక్నాయక్ ఫౌండేషన్ వారు లోక్నాయక్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇలా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు 2025 సంవత్సరం జూన్ 2న జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రీని ₹1 కోటి నగదుతో సత్కరించారు. కష్టాల సుడిదాటి సాహితీ శిఖరమైన అందశ్రీ 2025 నవంబరు 10 ఉదయం తుదిశ్వాస వదిలి అభిమాన గణాన్ని శోక సముద్రంలో ముంచేశారు. ప్రపంచ నాగరికతకు పట్టుగొమ్మలైన నదులను సందర్శించాలని ఆయన సంకల్పం నెరవేరి 6 ఏళ్ల ప్రయాణంలో 6 ఖండాలను 13 మహానదులను దర్శించుకున్న అందశ్రీ ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాటల్లోనే ఏమన్నారంటే, ఒక అనాథగా మొదలైంది నా జీవితం. పసితనంలో పశువుల కాపరిని, బుద్ధి వయసు పెరుగుతున్న దశలో తాపీ మేస్త్రిని, బతుకు తెరువు వెతుక్కుంటూ భాగ్యనగరానికి వచ్చాను. చేతిలో నయా పైసా లేకుండా 5 ఏళ్లు బతికాను. అంతలోనే బిడ్డకు తీవ్ర అనారోగ్యం, దవాఖానాకు తీసుకెళ్లలేని కటిక దారిద్ర్యం. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. నా అంతర్వాణి వెనక్కి లాగింది, మనోధైర్యం ప్రసాదించింది, కొత్త జన్మ ఎత్తమని చెప్పింది. 2004లో బాసర వెళ్ళినప్పుడు పవిత్ర గంగకు అంటే గోదారమ్మ తాకిన చేతులతో మళ్ళీ తాపి పట్టలేదు. అప్పుడే గంగ సినిమాలో నేను రాసిన పాటకు నంది వచ్చింది. హైదరాబాదులో సొంతిల్లు కొనుక్కున్నాను. ఆ వరుస సంఘటనలతో నదీమాతతో నా అనుబంధం బలపడింది. ప్రపంచంలోని ప్రధాన నదులన్నీ చూసి రావాలనే కోరికకు బీజం పడింది. 2010లో నా నదీ యాత్ర తొలి దశ మొదలైంది. మొదట ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని మిసిసిపి, అమెజాన్, పరానా, నైలు, కాంగో, జాంబేజీ నదులను చూసొచ్చాను. మలిదశ యాత్ర 2014లో ప్రారంభించాను. నదీ ప్రేమికుల యాత్రాస్థలి రష్యా, ఇర్తిష్, ఓబ్, ఎన్ని, లేనా ప్రధాన నదులు. ఏదో ఒక రోజు ఆ నదులన్నీ చూడాలి, ఆ నీళ్లను నెత్తిన చల్లుకోవాలి. కానీ అంత దూరం ఎలా వెళ్ళగలను? ఎవరితో వెళ్ళగలను? అప్పుడే ఎడారిలో వయాశిస్సుల ఆచార్య బిరుదురాజు రామరాజు గారి మేనల్లుడైన రాఘవరాజు భట్టు, ఆయన సతీమణి మంగళ కనిపించారు. ఆ దంపతులు కొద్ది కాలంలో రష్యాలో ఉండొచ్చారు. రాఘవరాజు నా రష్యా యాత్ర బాధ్యత తీసుకున్నారు. ఆయన స్నేహితుడు నర్సయ్య గారు ఆర్మూర్లో ఉంటారు. వాళ్ళ అబ్బాయి నరేష్ రష్యాలో ఇండియన్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. నరేష్ వచ్చాడని తెలిసి ఆర్మూర్ వెళ్ళి కలిశాను. ఎంతో ఆత్మీయంగా స్పందించాడు. రష్యా వెళ్ళేటప్పుడు చెబుతానని, ఈలోగా వీసా సిద్ధం చేసుకోమని భరోసా ఇచ్చాడు. రష్యా వీసా రావడం అంటే చాలా కష్టం. దుండి అని రష్యాలో ఉండే విజయవాడ మిత్రుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రష్యా వీసా ఇప్పించాడు. ఆనందంగా విమానం ఎక్కాను. నరేష్తో కలిసి ఆయన రెస్టారెంట్ నడిపే పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాను. అక్కడే డుండి, డాక్టర్ ప్రసాద్, రామన్న తదితర తెలుగు మిత్రులంతా కలిశారు. భారత్లో ఎండలు మండిపోయే ఏప్రిల్లో రష్యా మాత్రం చలికి వణికిపోతూ ఉంటుంది. రష్యా వాతావరణం చాలా వింతగా అనిపించింది. చర్మం మాడిపోతుందేమో అన్నంత ఎండ ఉంటుంది. రక్తం గడ్డకడుతుందేమో అనిపించేంత చలి ఉంటుంది. మధ్య మధ్యలో తుఫానుల్లా కురిసే వర్షాలు. వీటన్నింటినీ తట్టుకుని రష్యా యాత్ర ముగించగలనా అన్న భయం మొదలైంది. వాతావరణం పడక క్యాంపస్లోనే 2 రోజులు ఉండిపోయా. అంతలోనే మేడే వచ్చింది. కమ్యూనిజానికి విత్తనాలు పడిన నేల అది. ప్రపంచమంతా ఎర్ర జెండాను చూడగానే ఊగిపోతుందంటే అందుకు కారణం రష్యానే. అలాంటి సోవియట్ రష్యాలో మేడే సంబరాలు ఎలా ఉంటాయో చూడాలని నా కుతూహలం. మే 1న క్యాంపస్కు సెలవిచ్చారు. నరేష్ను తీసుకుని మాస్కో వీధుల్లో సంబరాలు చూడడానికి బయలుదేరాను. ఎక్కడ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ కనిపించలేదు. అదే మన దేశంలో అయితేనా చౌరస్తాలన్నీ ఎర్ర జెండాలతో నింపేస్తారు. తెల్లారేలోపు వాటిని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు. నిజానికి నీడకు ఉన్న తేడా అదే. ఎందుకో గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అనే శ్రీశ్రీ కవిత్వం పదే పదే గుర్తొచ్చింది. మాస్కో నగరంలోనే మాస్కో నది ఉంటుంది. నగరంలాగానే నదిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు రష్యన్లు. మనము నదుల్ని పూజిస్తాం, గౌరవిస్తాం, కానీ శుభ్రంగా ఉంచుకోం. ఊళ్ళోని చెత్తంతా తీసుకెళ్లి కలిపేస్తాం. ఆ దుస్థితి మాస్కో నదికి పట్టనందుకు సంతోషంగా అనిపించింది. అంతలోనే నరేష్ రెస్టారెంట్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఏ కాస్త సమయం దొరికినా మాస్కో చుట్టుపక్కల గ్రామాలను చూడడానికి మాత్రం వెళ్ళేవాళ్ళం. ఇప్పటికీ అక్కడ పూరి గుడిసెలు, పెంకుటిళ్ళు ఉన్నాయి. అదే ఆకలి, అదే ప్రేమ, అవే అవమానాలు. హేతువాదానికి వేదికైన రష్యాలో ఉన్నన్ని చర్చిలు ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో. లెనిన్ టూమ్స్లో లెనిన్ పార్థివ దేహం ఇప్పటికీ అలానే ఉంది. దాన్ని చూసినప్పుడు తెలియకుండానే విప్లవం వర్ధిల్లాలి అంటూ పిడికిలి బిగించాను.
అంతలోనే అణువంత విషాదము నా మనస్సును తాకింది. రష్యన్ విప్లవానికి విధాత అయిన లెనిన్ చనిపోయిన తరువాత 6 అడుగుల నేల కూడా సంపాదించుకోలేదే అని బాధేసింది. మే 9 రష్యా సైనికులు హిట్లర్ సైన్యాన్ని ఓడించిన రోజు. 2015 నాటికి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా విక్టరీ డేను ఘనంగా నిర్వహించారు. సైనికులు వారి అత్యాధునిక ఆయుధాలను నగర వీధుల్లో ప్రదర్శిస్తారు. ప్రతి ఇంటి ముందు రష్యా జాతీయ జెండా, కమ్యూనిస్టు జెండా 2 వేలాడదీస్తారు. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. చాలామంది బయటి వ్యక్తులు లెనిన్కు రష్యా హీరోగా చెప్తారు. కానీ నియంతగా ముద్రపడిన స్టాలినే ఇప్పటికీ రష్యన్లకు నిజమైన హీరో. రష్యా వచ్చి అప్పటికే 6 రోజులు గడిచిపోయాయి. నదీ సందర్శన మొదలు కాలేదు. తల్లిని చేరుకోవాలని తప్పించే లేగదోడలా ఉంది నా పరిస్థితి. ఇక ఉండబట్టలేకపోయాను. రామన్న అనే మిత్రుని వెంట పెట్టుకుని ఓ ఉదయం ఇర్తిష్ నదికి బయలుదేరాను. మధ్యాహ్నానికి చేరుకున్నాం. నదీ ప్రవాహం కనిపించగానే తల్లిని కలుసుకున్నప్పుడు బిడ్డలో కలిగే ఆనందం, పరమాత్మను దర్శించుకున్నప్పుడు సాధకుడిలో కలిగే ఉద్వేగం. కారు దిగగానే సాష్టాంగ ప్రణామం చేశాను. అక్కడున్న పాశ్చాత్య యాత్రికులకు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నానేమోనని అనుకున్నారు. మెషిన్ గన్ ఎక్కుపెట్టి వెనక్కి వెళ్ళమని సైగ చేశారు సెక్యూరిటీ సిబ్బంది. ఆ హెచ్చరికల్ని పట్టించుకునే స్థితిలో లేను నేను. తాదాత్మికతతో ఊగిపోతున్నాను. జలజల కన్నీళ్లు రాలుతున్నాయి. మనుషుల భాష కంటే మనసుల భాష 1000 రెట్లు శక్తివంతమైనది. సెక్యూరిటీ వాళ్లకు నా మనోస్థితి అర్థమైనట్లుంది. తిరిగి వస్తున్నప్పుడు ఆత్మీయంగా కరచాలనం చేశారు. ఇర్తిష్ నదిని చూడగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. నేను అనుకున్న నదులన్నీ చూస్తానని నమ్మకం కలిగింది. ఇర్తిష్ నది ఆల్టాయ్ పర్వతాల్లో పుట్టి 4000 కిలోమీటర్లు ప్రవహించి ఓబ్ నదిలో కలుస్తుంది. ఓబ్ నది సందర్శనకు తాను వస్తానన్నారు డాక్టర్ ప్రసాద్. అంతకంటే కావాల్సిందేముంది? ఓ చల్లని సాయంత్రం బయలుదేరాం. ప్రసాద్ గారి స్నేహితురాలు, ఆమె కూడా డాక్టరే, ఆమె భర్త మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి కారులో కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఓటు తీరానికి చేరాం. అయితే ఆ సమయంలో సందర్శకులకు అనుమతి లేదు. పడవలు నడవవు. నదీమాత దర్శనం కోసం నేను పడుతున్న తపన అర్థమైనట్లుంది. డాక్టర్ గారి స్నేహితురాలు తనకు తెలిసిన ఓ మిలిటరీ అధికారిని పిలిపించారు. ఆయనకు ఓ బోటు ఉంది. ఖర్చు ఎంతైనా పర్లేదని చెప్పి నదిలో వెళ్లేందుకు ఒప్పించారు. రష్యన్లలో కృతజ్ఞతాభావం ఎక్కువ. మనం చేసింది చిన్న సాయమే అయినా అస్సలు మర్చిపోరు. భోజనం తర్వాత బోటు ఎక్కాం. ఓబ్ మొదల్లో 2 పాయల్లా మొదలై చాలా చిన్నగా కనిపిస్తుంది. వెళ్లే కొద్దీ విస్తీర్ణం ఎంతెంతై అన్నట్టు పెరుగుతూ పోతుంది. ఆ అందాలను గుండెల్లో నింపుకున్నాం. ఆ రాత్రి అక్కడే బస. అయినా తనివి తీరలేదు. 2వ రోజు కూడా నదీ ప్రయాణం చేశాం. ఇక ఎన్సీ నదికి వెళ్ళాలి. ప్రసాద్ ఏదో పని మీద ఉక్రెయిన్కు వెళ్ళాడు. దాంతో ఓ ఫార్మసీ విద్యార్థి నాకు తోడుగా పంపించాడు. తనతో ఎన్సీ నదికి బయలుదేరాను. నాతో వచ్చిన విద్యార్థి పాశ్చాత్య సంప్రదాయాలను బాగా వంటబట్టించుకున్నవాడు. ఇలాగే తినాలి, అలా తినకూడదు అని చెప్పేవాడు. నాకేమో అవన్నీ నచ్చవు. నా ఇష్టమున్నట్టే తింటానని స్పష్టంగా చెప్పేశాను. ఆ తర్వాత ఎన్సీ నదిని దర్శించుకున్నాం. ఆ గలగలల్ని వినగానే ఒళ్ళంతా పులకలు. ఆ ప్రవాహం గలగలల భాషలో నన్ను పలకరిస్తున్న భావన. నా జీవన ప్రయాణమంతా ఓ కలల చందమామ కథల కళ్ళ ముందు కనిపించింది. ఎక్కడో రేబర్తిలో పుట్టి అనాథగా పెరిగిన నేను నదీ సౌందర్యాల్ని చూసేందుకు ఎంత దూరం రావడం ఏమిటి? ఏదో అద్భుత శక్తి నన్ను నడిపిస్తుందేమో. నీటితో మనిషికి ఎందుకింత అనుబంధం? అయినా మన శరీరంలో కూడా 60% నీళ్లేగా. ఆ ప్రకారంగా ప్రతి మనిషి ఓ నదే. అంటే నేను ఈ ఎన్సీ నది తోబుట్టువులమే. ఆ నీటిని దోసిళ్లలోకి తీసుకోగానే ఉద్వేగానికి గురై ఏడ్చేశాను. కన్నీరు నదీ జలాలతో కలిసి పారింది. అంటే నేను వేరు, నీరు వేరు కానే కాదు. అందశ్రీయే ఎన్సీ నది, ఎన్సీ నది అందశ్రీ. అద్వైతం అంటే ఇదేనేమో. ఇంద్రనీలాన్ని తలపించేలా ఉన్నాయి ఆ జలాలు. చిన్న పిల్లాడిలా నదిలో ఆడుకున్నాను. ప్రపంచంలోని ప్రధాన నదులన్నీ చూశానని చెబితే వాల్గా చూసావా అని అడిగేవారు చాలామంది. అరే, అన్ని నదుల్లో లేనిది వాల్గాలో ఏముందా అనిపించేది. ఎలాగైనా చూడాలన్న ఉత్సుకత కలిగేది. డుండికి చెబితే వాళ్ళ అత్తగారు వాల్గా తీరంలోనే ఉంటారని అన్నాడు. నరేష్, డాక్టర్ ప్రసాద్, డుండి, నేను కలిసి వెళ్ళాం. వాల్గా సిగంగా రాసిన రాహుల్ సంకృత్యాన్ ఏ కోణంలో చూసి వాల్గాను మన గంగ కంటే మిన్న అని తేల్చడం నాకు అర్థం కాలేదు. రాహుల్జీ రష్యాలో ప్రొఫెసర్గా కూడా చేశారట. మరి ఓట్, ఇర్తిష్, ఎన్ని, లేనా వంటి నదులను వదిలేసి ఈ చిన్ని నది మీద అంత మమకారం ఎందుకు పెంచుకున్నారో?
పక్షులు గుడ్లు పెట్టుకోవడానికి కూడా అనువుగాని వాల్గా మన గంగ కంటే ఎందులో గొప్పది చెప్పండి. రష్యా నుంచి రకరకాల పక్షులకు గుడ్లు పెట్టుకోవడానికి మన దేశానికి వలస వస్తాయి. జనగాం జిల్లాలోని చిన్నమాడూరు అనే పిల్లలో కేవలం 4 చెట్ల మీద కొన్ని వేల పక్షులు వాలి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. వాల్గా నదిని చూస్తే ముచుకుంద అంటే మూసీలా అనిపించింది. ఇది మురుగునీరు, అక్కడుంది స్వచ్ఛమైన నీరు, అంతే తేడా. లేనా నదిని చూసేందుకు మాత్రం వీలు పడలేదు. నెల రోజుల రష్యా యాత్ర ముగించుకుని ఇండియాకు ప్రయాణమయ్యాను. నా ప్రపంచ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసిన బంగారు సత్యంతో కలిసి చైనా యాత్రకు బయలుదేరాను. 2015 అక్టోబర్ 12న రాత్రి 10 గంటలకు ఇంటి నుండి ప్రయాణమై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాం. అర్ధరాత్రి విమానం ఎక్కి ఉదయాన్నే థాయిలాండ్లోని సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో దిగాం. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం అక్కడ 4 గంటలు ఎదురు చూడాలి. ఎయిర్పోర్ట్లో విశ్రాంతి తీసుకుంటూ ఇద్దరం నిద్రలోకి జారుకున్నాం. లేచి చూసేసరికి మేము ఎక్కాల్సిన షాంఘై విమానం వెళ్ళిపోయింది. దిక్కు తోచలేదు. దేశం కాని దేశం. ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాం. ఎలాగోలా ఒప్పించి నెక్స్ట్ ఫ్లైట్కి ఉచితంగానే టిక్కెట్లు సంపాదించాం. అయితే ఇంకో విమానం మరుసటి రోజు దాకా లేదు. బోర్డింగ్ పాసులు తీసుకొని విమానాశ్రయంలోనే గడిపాం. ఎక్కడ విమానం తప్పిపోతుందో అన్న భయంతో కబుర్లు చెప్పుకుంటూ జాగరణ చేశాం. షాంఘైలో దిగ్గానే మా కోసం గైడ్ ఎదురు చూస్తున్నాడు. అతడితో కలిసి సిటీ చూడడానికి వెళ్ళాం. చైనాలో తిండికి చాలా కష్టమైంది. నేను పూర్తి శాకాహారిని. అక్కడేమో మాంసం లేకుండా ఏ వంట ఉండదు. అన్నంలో కూడా గుడ్డేసి వండుతారు. పండ్లో కాయలో ఆ సమయానికి ఏం దొరికితే అది తిని కడుపు నింపుకునేవాడిని. అక్కడ ఎత్తైన టవర్, ఓరియంటల్ పెరల్ టవర్ ఉంది. దాన్ని ఎక్కి షాంఘై నగరాన్ని అంతా వీక్షించాం. ఆ రాత్రి ఇండియన్ ఫుడ్ దొరకలేదు. అలాగే పడుకున్నాం. పొద్దున్నే మళ్ళీ సిటీ చూడడానికి వెళ్ళాం. ఓల్డ్ వ్యాక్స్ మ్యూజియం చూసి ఇన్చియాంగ్ చేరుకున్నాం. విమానాశ్రయం బయటే డెల్లా అనే గైడ్ మాకు స్వాగతం పలికింది. ఆమెతో కలిసి 40 నిమిషాల ప్రయాణం తర్వాత యాంగ్జై నదికి చేరుకున్నాం. అక్కడ విక్టోరియా అనే 5 స్టార్ క్రూజ్ ఉంది. క్రూజ్ సిబ్బందిని పరిచయం చేశాక డెల్లా వెళ్ళిపోయింది. క్రూజ్ 5 అంతస్తుల ఇంద్రభవనంలా ఉంది. అందులో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. 100 మంది దాకా సిబ్బంది కనిపించారు. మా కోసం కేటాయించిన గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాం. మరుసటి రోజు క్రూజ్లో భోజనం ఉండదని ముందే తెలియడంతో బయట నుంచి తెచ్చుకున్న పండ్లు, బ్రెడ్ తిని హాయిగా నిద్రపోయాం. ఉదయాన్నే లేచి క్రూజ్ మొత్తం తిరిగాం. 9ంటికంతా ట్రైబ్ ఆఫ్ ది 3 గోడెస్ అనే ప్రాంతానికి చేరుకున్నాం. క్రూజ్లోని యాత్రికుల్ని 20 మంది చొప్పున విభజించి గ్రూప్కో గైడ్ని కేటాయించారు. అరగంట నడిపించి అడవిలోకి తీసుకెళ్లారు. జలాంగ్ గోర్జ్ అనే ప్రదేశానికి చేరుకున్నాం. ఆ ప్రకృతి దృశ్యాలను తిలకించడానికి 1000 కళ్ళుంటే బాగుండేదనిపించింది. అక్కడి చైనా గిరిజన మహిళల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీరంతా యాండ్జీ తెగవాళ్ళని గైడ్ చెప్పింది. మళ్ళీ లంచ్ సమయానికి క్రూజ్ని చేరుకున్నాం. భోజనం తర్వాత 3 గోర్జెస్ డ్యామ్ చూడడానికి బయలుదేరాం. ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అది. రాత్రి క్రూజ్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తరువాత రోజు కూడా క్రూజ్ ప్రయాణం సాగింది. తలపైకెత్తి ఎంతవరకు చూడగలమో అంత ఎత్తున్న కొండల మధ్య సాగింది మా ప్రయాణం. 3 రోజుల తర్వాత క్రూజ్ చాంగ్ పింగ్ అనే నగరం చేరుకుంది. అల్పాహారం ముగించి క్రూజ్కి వీడ్కోలు చెప్పి జాంగ్ జువాకు బయలుదేరాం. జాజు వాంగ్ విమానాశ్రయంలో బోలెమ్ అనే గైడ్ చిరునవ్వుతో మమ్మల్ని పలకరించింది. రాత్రి హోటల్ హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్లో బస్ చేశాం. రేవ్ ఎల్లో నదిని చూడబోతున్నాం అన్న ఆనందంతో రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. 2 గంటల ప్రయాణం తర్వాత నదిని చేరుకున్నాం. 20 మంది యాత్రికులతో పడవ ప్రయాణం ఉత్సాహంగా సాగింది. ఆ పడవ ఓ ఇసుక తీరం దగ్గర మమ్మల్ని దింపింది. అక్కడ 3 చక్రాల సైకిళ్ళను అద్దెకిస్తారు. ఓ సైకిల్ తీసుకొని తీరమంతా తిరుగుతూ ఆనందించాం. భూమంతా ఎర్రని తివాచి కప్పినట్లు ఉంటాయి. ఎల్లో నది నీళ్లు. ఆ నదిని చేతులతో తాకిన తరువాత బరువైన హృదయంతో తోడుగా వచ్చిన సత్యాన్ని ఒక్కసారి గుండెలకు హత్తుకొని మనసారా కృతజ్ఞతలు చెప్పాను. ఆ రోజు అక్టోబర్ 21 బతుకమ్మ పండుగ కూడా. ఎల్లో నదిలో నా మహానదుల యాత్ర పూర్తయింది. జూజు వాంగ్ నుంచి బీజింగ్ వెళ్లేందుకు బుల్లెట్ ట్రైన్ ఎక్కాం. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదే. అక్టోబర్ 23 ఇండియాకు బయలుదేరాం. చైనా యాత్ర ముగిసిన 4 నెలల తర్వాత నేను సత్యం ఆస్ట్రేలియా యాత్రకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఫిబ్రవరి 25న ఉదయాన్నే బయలుదేరి రాత్రి 9 గంటలకు మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో దిగాం. అక్కడే మదాస్ రవి మరో 8 మంది మిత్రులు మాకు ఘన స్వాగతం పలికారు. 3 గంటల ప్రయాణం తరువాత వసతి గృహానికి చేరుకున్నాం.
26న మెల్బోర్న్ సిటీని దర్శించుకున్నాం. నగరంలోనే యారా నది ఉంది. ఆ నది ఒడ్డున నడుస్తూ పట్టణ సౌందర్యాన్ని వీక్షించాం. అలా నడుస్తూనే సౌత్ ఓషన్ తీరం చేరుకున్నాం. మధ్యాహ్నం మెల్బోర్న్ పార్లమెంటుకు వెళ్ళాం. ఆ చట్టసభ గ్రంథాలయం 22 గదులతో బంగారు రంగు పైపోతుతో వెలిగిపోతుంది. మరుసటి రోజు క్రీట్ అండ్ మీట్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సముద్రాల్ని దాటి వచ్చిన మన తెలుగు వాళ్ళని చూడగానే నాలో కవితావేశం సంద్రంలా ఉప్పొంగింది. పాటలతో కవిత్వాలతో దాదాపు 4 గంటలు ఉద్వేగంగా ప్రసంగించాను. సాయంత్రం తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చర్ కార్యక్రమానికి వెళ్ళాం. అయితే అప్పటికే ఆ కార్యక్రమం పూర్తయిపోయింది. అయినా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి సత్కారం చేశారు నిర్వాహకులు హేమా దంపతులు. అంత గౌరవం చూపిన వారి కోసం నెమలి పాట పాడాను. అక్కడి నుంచి ముర్రే నదిని చూడడానికి మిత్ర బృందంతో బయలుదేరాను. అడవి గుండా 3 గంటల ప్రయాణం తర్వాత ఆస్ట్రేలియాలోని అతిపెద్దదైన ముర్రే ప్రవహిస్తున్న ఓ చిన్న నగరానికి చేరుకున్నాం. అక్కడంతా గ్రామీణ వాతావరణమే. చుట్టూ పాతకాలం నాటి పడవలు. మేము ఒక పడవ ఎక్కి నది చివరి దాకా ప్రయాణం చేశాం. ఆ అందాలను సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలోనే చూడాలి. పికాసో చిత్రాలకు కూడా అందని చిత్రమైన రంగుల్ని పులుముకుంటుంది ముర్రే. ఆ పర్యటన తరువాత సిడ్నీ నగరానికి చేరుకున్నాం. విశ్రాంతి తీసుకొని హాకెస్బూరి నదిని చూడడానికి వెళ్ళాం. ఆ సాయంత్రం ఇసుక తిన్నెల మీద మహాద్భుతంగా గడిచిపోయింది. మార్చి 7న ఇండియాకు తిరిగి వచ్చేసాం. ఇది అంజశ్రీ గారి యాత్రా విశేషాలు. ఇంత ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.